So next one, dy by dx minus y into tan x is equal to e power x into secant x. Okay, ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ dy by dx మోడల్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్. ఓకే, dy by dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. సో కంపేర్ చేసుకొని pq వాల్యూస్ నోట్ చేసుకోవాలి. సో p మీన్స్ y పక్కన ఉన్నటువంటిది మైనస్ tan x, q అంటే ఈక్వల్ టు రైట్ సైడ్ e power x into secant x. Now we have to find integrating factor. Integrating factor formula is e power integral p dx. Okay, so that is equal to e power integral p అంటే మైనస్ tan x, మైనస్ మనం బయట నోట్ చేసుకుందాం, ఇంటిగ్రల్ tan x dx. ఇంటిగ్రల్ tan x dxకి మనకి రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి. లాగ్ మోడ్ సీకెంట్ x ఉంది, లేదంటే మైనస్ లాగ్ మోడ్ కాస్ x ఉంది. ఏది రాసుకున్నా ఒకటే విధంగా వస్తుంది. మైనస్, నేను మైనస్ లాగ్ మోడ్ కాస్ తీసుకుంటున్నాను, లాగ్ మోడ్ సీకెంట్ తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నేనైతే మైనస్ లాగ్ మోడ్ కాస్ x. ఓకే, సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ లాగ్ బేస్ ఈ అంటే లాగ్ క్యాన్సిల్ అయిపోయి అల్టిమేట్గా కాస్ ఎక్సే వస్తుంది. మీరు లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ తీసుకున్నా అల్టిమేట్గా మళ్ళీ కాస్ ఎక్సే వస్తుంది. ఓకే, లాగ్ మోడ్ సీకెంట్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ మైనస్ ఉండదు. ఇప్పుడు ముందు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ని మనం లాగర్థమ్స్లో పవర్స్లో తీసుకుంటాం. లాగ్ మోడ్ సీకెంట్ పవర్ -1, ఈ పవర్ లాగ్ క్యాన్సిల్ అవుతుంది. సీకెంట్ పవర్ -1 అంటే 1 సీకెంట్, దట్ మీన్స్ కాస్. ఓకే, సో లాగ్ మోడ్ సీకెంట్ తీసుకున్నా వచ్చే ఆన్సర్ ఇదే. ఓకే, సో IF ఈస్ ద కాస్ ఎక్స్ ఇన్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్, y ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ IF dx ప్లస్ c. y into IF means cos x we have. Okay, that is equal to integral q e power x into secant x into cos x dx plus c. We know that these two are reciprocals. Reciprocals అంటే అవి రెండు మల్టిప్లై అయితే 1 వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిప్రోకల్స్. ఈ రెండు ఇంటూ చేసుకుంటే 1 వస్తుంది. సీకెంట్ ఎక్స్ అంటే 1/cos x, కాస్ కాస్ క్యాన్సిల్, కాస్ ఎక్స్ అంటే 1/secant, సీకెంట్ సీకెంట్ క్యాన్సిల్. ఓకే, సో ఇంకా రైట్ సైడ్ మన దగ్గర ఉంది ఇంటిగ్రల్ e power x dx మాత్రమే. ఇంటిగ్రల్ e power x మీన్స్ e power x ఓన్లీ. therefore finally the general solution is y into cos x is equal to e power x plus c. That is the answer.